తండ్రి పోలికలు కూతురికి వస్తే అదృష్టం అంటారు. అలాంటిది అచ్చుగుద్దినట్టు తండ్రి రూపాన్నే పుణికి పుచ్చుకుంది నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య. వృత్తిరీత్యా దివ్య న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు ఈ డాక్టర్ మాటలు దెబ్బకి హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యాని కొంతమంది నెటిజన్స్ పాడుకునే పరిస్థితి. తాజాగా దివ్య పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వృత్తిరీత్యా పోషకాహార నిపుణురాలిగా మగిల్మతి సంస్థ ద్వారా సామాజిక సేవకురాలుగా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పెళ్లి అనే ఆచారంపై నమ్మకం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండడానికి వివాహం అనే ముద్ర అవసరం లేదని ఆమె చెప్పారు. రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి అవసరమని తాను భావించడం లేదని, ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చని తెలిపింది. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదని, పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదని, తన వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధమని చెప్పింది. ఒక మహిళకి తన శరీరంపై తన జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉంటుందని, తాళి కట్టడం ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే మనసుల కలయికే ముఖ్యమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలు కాస్త వైరల్ అవడమే కాకుండా వైరల్కి సరికొత్త పదాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి. డాక్టర్ అమ్మ అంతటితోనే ఆగలేదు. మూఢనమ్మకాలు జాతకాలపై తన అభిప్రాయాన్ని కూడా బయటపెట్టింది. తన నాన్న నాస్తికుడు కావడంతో తన జాతకం రాయించలేదని, ఈ విషయంలో జాతకం లేని అమ్మాయిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని కూడా చెప్పుకొచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ఆమె ఇస్తున్న ప్రాముఖ్యత ఈ మాటలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నెట్టింట కొంతమంది ఈమె అభిప్రాయాలతో ఏకీభవించగా మెజారిటీ నెటిజన్స్ మాత్రం వ్యతిరేకించారు. పెళ్లి అనే పవిత్రమైన బంధం ఉంది కాబట్టి ఇంకా విశ్వం తన మనుగడని కొనసాగిస్తోందని, జాతకాలు అనేవి లేనప్పుడు రాత్రి పగలు మాత్రం ఎందుకని కామెంట్ చేస్తున్నారు.